ఒక పక్క క్రికెట్ బెట్టింగ్లు నిత్యం హల్చల్ చేస్తూ ఉండగానే మరోపక్క పొలిటికల్ బెట్టింగ్ రాజాలు తీవ్ర స్థాయిలో కాయ్ రాజా కాయ్ అంటూ చెలరేగిపోతున్నారు. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బెట్టింగుల విలువ 20,000 కోట్ల రూపాయలకు పైగానే అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎల్లో మీడియా కుట్రపూరిత విశ్లేషణలు, తప్పుడు అంచనాలు, స్వార్థపూరిత వ్యాఖ్యల కారణంగా బెట్టింగ్ మాఫియా బారిన పడేవారు కూడా ఎక్కువే అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైతేనే 2.5 వారాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో బెట్టింగ్ బంగారాజుల దూకుడుకు పట్టపగ్గాలు లేకుండా పోతోందని అంటున్నారు. వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో బెట్టింగ్ మాఫియా బిజినెస్ ఓ రేంజ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈసారి ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల రూపాయలకు పైగానే చేతులు మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అమౌంట్ రానున్న రోజుల్లో 30,000 కోట్ల రూపాయలకు కూడా చేరుకోవచ్చని కూడా చెబుతున్నారు. పోలీస్ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బెట్టింగ్ మాఫియా మాత్రం చెలరేగిపోతూనే ఉంది. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు బ్యాచ్ నేతలతో పాటు ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలు బెట్టింగ్ మాఫియాకు ఊతమిచ్చేలా ఉండడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ బెట్టింగ్లపై పలు ఆసక్తికర విషయాలు వెలువడుతున్నాయి. 60-70 దాకా పలు రకాల సర్వేల్లో అధిక సర్వేలు వైఎస్ఆర్సీపీదే విజయమని చెబుతుండటంతో ఈ నేపథ్యంలో ఆ పార్టీ సాధించే సీట్ల మెజారిటీ ఎంత అనే దానిపైన బెట్టింగ్ జోరుగా జరుగుతున్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా అన్నే సీట్లు సాధిస్తుందా, అంతకన్నా ఎక్కువేనా అనే దానిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సుపరిపాలన అందించిన నేపథ్యంలో వైనాట్ 175 అనే నినాదంతో 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 లోక్సభ సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ దూకుడుగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సాధించబోయే మెజారిటీ సీట్ల సంఖ్య మీద బెట్టింగ్ రాయుళ్లు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నదని, గతం కంటే ఎక్కువే సీట్లు వస్తాయని తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సాధించబోయే మెజారిటీ సీట్ల సంఖ్యపైన పందాలు మరింత జోరుగా సాగుతున్నట్టు సమాచారం. ఇక కీలక నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని బెట్టింగ్ మాఫియా కొత్త పోకడలు పోతోంది. ముఖ్యంగా పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం, హిందూపురం, విజయవాడ వెస్ట్, ఉండి, తెనాలి నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయట. పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఎంత అనే దానిపైన గతంలో జరిగినట్టే ఈసారి కూడా పందాలు కాశారని తెలుస్తోంది. ఇక కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఈసారి గెలవడం కష్టమే అని అంటున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ లోకల్. ఆయన నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరువ చేయడంలో విజయం సాధించారని, దాంతో ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే భారీగా మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. దాంతో ఈసారి కుప్పంలో చంద్రబాబు గ్యారంటీగా ఓడిపోతారని అంటూ పందాలు కట్టేవారు ఎక్కువయ్యారని తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని మొదట్లో చాలా మంది బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయినప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు పిక్చర్ బయటకొచ్చింది. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నారు. ఆమె మెజారిటీ ఎంత అనే దానిపై బెట్టింగ్ నడుస్తోందని సమాచారం. రకరకాల సమీకరణాలను ఆధారం చేసుకుని సీనియర్ నేత, లోకల్ లీడర్ ప్రజలతో మమేకమవ్వడంలోనూ జనం సమస్యలను పరిష్కరించడంలోనూ ముందుండే గీతమ్మకే తమ మద్దతంటూ పిఠాపురం ప్రజలు స్పందించినట్టు తెలుస్తోంది. ఇక హిందూపురం, మంగళగిరిలలో మామ అల్లుళ్ల పరిస్థితి ఏటికి ఎదురీదినట్టుగా ఉందని అంటున్నారు. హిందూపురానికి చుట్టపు చూపుగా వచ్చిపోయే బాలయ్యకు ఈసారి దబిడి దిబిడేనని అంటున్నారు. విజిటింగ్ ప్రొఫెసర్ కు నియోజకవర్గ ప్రజలు గట్టిగానే సమాధానం చెప్పారని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బీసీ వర్గాల నేత దీపిక విజయం ఖాయమని అంటున్నారు. కాకపోతే మెజారిటీ ఎంత అనే దానిపైనే బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మెజారిటీ ఎంత అనే దానిపైన, ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ సాధించబోయే మెజారిటీ సీట్ల సంఖ్యపైన పందాలు జోరుగా సాగుతున్నాయి. రెండోసారి కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నదనే విశ్లేషణల నేపథ్యంలో ఆ గెలుపు ఏ స్థాయిలో ఉండబోతున్నదనే దానిపైనే సర్వత్రా చర్చలు, బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయని తెలుస్తోంది. బెట్టింగ్లలో మరో కోణం, కొన్ని చోట్ల అభ్యర్థులే తమ ప్రత్యర్థులు గెలుస్తారంటూ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పందాలకు సంబంధించి ఇది మరీ దిగజారుడు వ్యవహారం.
ఇలా బెట్టింగ్ కాసిన అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే బెట్టింగ్ ద్వారా డబ్బు వస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే బెట్టింగ్ లో డబ్బు పోయినా సరే గెలుపు సిద్ధించింది కాబట్టి ఆ పోయిన డబ్బును ఆ తరువాత 5 ఏళ్లలో ఎలాగైనా రాబట్టుకోవచ్చనేది వారి వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ అవతారాలెత్తిన బెట్టింగ్ మాఫియా కారణంగా వచ్చే నెల 4వ తేదీన 20,000 కోట్ల రూపాయలకు పైగానే చేతులు మారబోతున్నాయని చెబుతున్నారు. ఈ మొత్తం 30,000 కోట్ల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. ఏది ఏమైతేనేం బెట్టింగ్ ఏ రూపంలో ఎవరి వైపు నుంచి నడిచినా తప్పేనని, వాటిని నిర్వహించే వారిని కఠినంగా శిక్షించాలని సభ్య సమాజం కోరుకుంటోంది.